కాంగ్రెస్ వర్షన్ వింటున్నాం, బీఆర్ఎస్ వర్షన్ వింటున్నాం. అసలు మీకున్న దీనికి సంబంధించిన పాయింట్స్ ఏంటి? అందరికి నమస్కారం. నిన్న జరిగిన సమావేశం ఏంటంటే బేసిక్ గా ఈ తెలుగు రాష్ట్రాల నీటి జలాలు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి ఇద్దరు ముఖ్యమంత్రులని కూర్చోబెట్టి మాట్లాడుకుంటే రేపొద్దున ఏ ఇష్యూస్ ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయొచ్చనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన సిఆర్ పాటిల్ గారి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇక్కడ అపెక్స్ కౌన్సిల్ కాదు అది. ఇప్పటిదాకా పెండింగ్ ఉన్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎక్కడ కూడా కూర్చోబెట్టి మాట్లాడుకున్న పరిస్థితి కనపడలేదు ఎక్కడ. అంతకుముందు ఒకసారి జరిగినట్టుంది, 2 సార్లు అపెక్స్ కౌన్సిల్ జరిగినట్టుంది. ఒకటేమో చంద్రబాబు నాయుడు గారితో ముందు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, రెండవసారి జగన్ గారితో. తర్వాత ఎక్కడ కూడా మీటింగ్లు ఎక్కడ కూడా జరగలేదు. సో ఈ యొక్క సమస్యలు ఎప్పటి నుంచో పెండింగ్లు ఉన్నాయి. వాటిని కూర్చొని పరిష్కరించుకుంటేనే ముఖ్యమంత్రి గారి చీఫ్ మినిస్టర్ల ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుకుంటేనే చర్చించుకుంటేనే ఇవి సాధ్యమవుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి మరి వారిని మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. ఏమంటున్నంటే ఇప్పుడు కృష్ణా నది మీద టెలిమెట్రీ యంత్రాలు ఎప్పటి నుంచో పెట్టాలని ఉండే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇష్టానుసారిగా సారంగా వాడుకుంటుంది కాబట్టి దాని మీద కట్టడి చేయాలి, కొంత మానిటరింగ్ చేయాలనే ఆలోచనతోటి ఎప్పటి నుంచో ఉండే, కానీ ఎప్పుడు కూడా అది పెట్టిన సందర్భాలుగా లేవు. తర్వాత శ్రీశైలం డ్యామ్ కానీ లేకపోతే శ్రీశైలం నది పరివాహక ప్రాంతంలో ఆ డ్యామ్ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే డ్యామేజ్ అవుతా ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో రిపేర్ చేయాలన్న ఆలోచన. మూడవది ఏంటంటే కృష్ణా నది బోర్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, గోదావరి నది బోర్డు తెలంగాణ రాష్ట్రానికి ఆఫీసులు ఉండాలన్న ఆలోచనతోటి అది కూడా పరిష్కరించుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూర్చొని మాట్లాడితేనే పరిష్కారం అవుతాయి తప్పితే ఎట్టి పరిస్థితుల్లో ఒక సెంటిమెంట్ రాజకీయాల కోసమో లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి కోసమో, తెలంగాణ రాష్ట్రంలో 2 నదులు మన తెలంగాణ పరివాహక ప్రాంతం నుంచి పోతా ఉన్నాయి, దగ్గర 70-80%. కానీ వాటిని వాడుకోలేని పరిస్థితిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా జరుగుతా ఉంది. మనకు తెలుసు ఏ ప్రాజెక్టులు ముందుకు పోయినా చెప్పండి, ఏ ప్రాజెక్టులు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది, దాని పని అయిపోయింది, ఇప్పుడు దాకా దాన్ని వాడుకున్న పరిస్థితి లేదు. మేడిగడ్డ కుంగుతుందని ఎన్డీఎస్ రిపోర్ట్ చెప్పింది, దాన్ని ఎట్టి పరిస్థితులు వాడుకునే పరిస్థితి లేదని చెప్తా ఉంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 నదులు జలాలు ఏవైతే మనకి కేటాయించారో అవన్నీ వాడుకోవాలంటే వాటి ప్రాజెక్టులు రావాలి, ప్రాజెక్టులు కట్టుకోవాలి, చర్చలు జరగాలి, ఎట్టి పరిస్థితులు వాటి నిధులు తెచ్చుకుంటేనే ఈ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది తప్పితే ఈ సెంటిమెంట్ రాజకీయాల కోసమో లేకపోతే ఏది రగల్చడానికి కోసమో మనం ఇవన్నీ కూడా ఆరోపణలు చేయొద్దు, రాజకీయాలు చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, సలహాలు సూచనలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు పెండింగ్లు ఉన్నాయో ఏమేం చేయాలనేది చేయాలి. చేస్తేనే రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడితే తప్పితే ఈ సెంటిమెంట్ రాజకీయాల కోసం పోయి ఓటు బ్యాంక్ కోసమో లేకపోతే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసమో చేస్తే మాత్రం డెఫినెట్ గా ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లాగే ఉంటుంది. ఏదైతే పెండింగ్ ఉన్న పాలమూరు రంగారెడ్డి కానీ మిగతా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఒకవేళ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ బాగలేదు అంటే తర్వాత ఇంకొక ఫీజిబుల్ ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ప్రాణహిత చెవెళ్ళు కానీ లేకపోతే మిగతాయి కానీ వాటిని కూడా ముందుకు తీసుకొచ్చి వాటిని పరిష్కరించుకుంటే ప్రాజెక్టులు కడితేనే రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి, బాగుపడే అవకాశాలు ఉంటాయి. ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే మనకు తెలుసు ట్యాగ్ లైన్ ఆ నీళ్లు ముఖ్యమైనది. సో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. సో దాన్ని ఇప్పటికి కూడా మనం పెండింగ్లు పెట్టుకుంటూ ఇవి వాడుకోలేకపోతే పక్క రాష్ట్రాలు వాటిని వాడుకునే పరిస్థితి కనబడతా ఉంది. ఈ బనకచర్ల ఇష్యూ కూడా అట్లాగే వస్తా ఉంది. బనకచర్ల మీరు వాడుకోవట్లేదు, మేము వాడుకుంటామని చెప్పుకుంటూ అక్కడ కడదామని ప్లాన్ చేస్తే సిడబ్ల్యూఎస్ కానీ, గోదావరి నదీ బోర్డు కానీ, తర్వాత పోలవరం అథారిటీ కానీ వాళ్ళంతా అభ్యంతరాలు చెప్తేనే ఇప్పుడు ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద కమిటీ చేస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఆబ్జెక్షన్స్ చూపించుకుంటూ ఏపీ మాత్రం ప్రధానంగా ఒకటే ఎజెండాతో వెళ్ళింది కదా, కేవలం బనకచర్ల ప్రాజెక్టు గురించే ఈ చర్చలో మాట్లాడని ఏపీ మాత్రం అదొకటే ఎజెండా పెట్టుకుంది కదా. ఆ ఎజెండా అది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి, అక్కడ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు ఏపీ మంత్రి చెప్పింది వినాలా లేకపోతే మన ముఖ్యమంత్రి గారు చెప్పింది వినాలా? ఎవరిని వినాలి చెప్పండి? మన తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసము, ఈ నీటి జలాల వినియోగం కోసము ముఖ్యమంత్రి గారు మేము లేదు దాని మీద మాట్లాడారు. ఆల్రెడీ ఆబ్జెక్షన్స్ వచ్చినాయి, దాని మీద చర్చలు జరగలేదు అని చెప్పినప్పుడు మరి ఏపీ మంత్రి మాట్లాడిన మాటలు మనం ఎందుకు తీసుకోవాలి సీరియస్ గా?
మనకు కావాల్సింది ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారే రెస్పాన్సిబుల్ చెప్పాలంటే. ఇప్పుడు ఏ మాట మాట్లాడినా కూడా, ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా రేపొద్దున తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం డెఫినెట్ గా వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సిందే. రేపొద్దున బనకచర్ల పోతుంది, ముందుకు పోతుంది, దీన్ని ఆపట్లేదు అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. అందుకని నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కూడా వాళ్ళు ఏదో మాట్లాడతారు. ఎస్, మీ మంత్రులు ఏది ఆంధ్రప్రదేశ్ మంత్రులు రకరకాలు మాట్లాడచ్చు, కానీ ఇది ముందు జరుగుతుందా, ముందు పోతుందా, ఏది అవసరం ఏది కాదు అని చెప్పి ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే మన మంత్రులు చెప్పాలి. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన మాటలు ఇంకొక 5 సంవత్సరాల తర్వాత కూడా బయటకు వస్తాయి. ఎప్పుడు మనకు తెలుసు, అంతకుముందు కృష్ణా నది ఏదైతే జలాలు ఉన్నాయో మీరు వాడుకోండి, రాయలసీమ రత్నాలసీమ చేసుకోండి అని చెప్పింది ఎప్పుడు ఎవరు? 299 టీఎంసీలకి నీళ్ళకి ఒప్పుకున్నది ఎవరు? కేసీఆర్ గారు కాదా? సో ఆ టైంలో ఒప్పుకుంది మీరు కాదా? ఒప్పుకుంది మీరే కదా. ఒప్పుకుంది మీరు కాదా? ఒక నిమిషం రవికుమార్ గారు ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం దయచేసి మీరు రవికుమార్ గారు మీరు పాయింట్ నోట్ చేసుకోవాలండి. పాయింట్ నోట్ చేసుకుని తర్వాత ఇంటరప్ట్ అవ్వచ్చు. మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడచ్చు. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. మీరు వెంకటరెడ్డి గారు రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులు ఏమి లేవు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా వాడుతున్నారు. ఇప్పటికీ ముగ్గురు అధికారులు దొరికారు. 1000 కోట్ల ఆస్తుల పైన సంపాదించారు. వీళ్ళ వెనకాల ఎవరున్నారు? ఇంకా ఓకే, నేను మళ్ళీ మాట్లాడతానండి దాని గురించి. వెంకటరెడ్డి గారు మళ్ళీ వస్తాను. కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం మళ్ళీ వస్తాను. కోటేశ్వరరావు గారు మాట్లాడిన తర్వాత క్లారిటీ తీసుకుందాం. ఒక నిమిషం. ఎస్ కోటేశ్వరరావు గారు, సో ఏదైతే ప్రాజెక్ట్ ప్రస్తావనే లేనప్పుడు ఆపమని ఎలా అంటామనేది ఒక రేవంత్ రెడ్డి వర్షన్ మనం విన్నాము. కానీ అటు చంద్రబాబు నాయుడేమో అటు బనకచర్ల వల్ల ఈ ప్రాజెక్టు వల్ల ఎలాంటి నష్టం లేదు, దీన్ని వివరించామని చెప్పేసి అంటున్నారు. వాళ్ళేమో ప్రధాన ఎజెండా బనకచర్ల గురించి పెట్టుకుంటే మన నుంచి ఒక 13 అంశాలు పెట్టాము. సో మొత్తం మీద అయితే ఒక 4 అంశాలపైన ప్రధానంగా డిస్కషన్ అయితే జరిగింది. సో ఏంటి దీనిపైన మీరేమనుకుంటున్నారు? ప్రాజెక్టు గురించి ప్రస్తావన వచ్చిందా లేదా? ఎవరు నిజం చెప్తున్నారు? మొట్టమొదటిగా ఆ సమావేశం అధికారికమైనటువంటి సమావేశం కాదు, అంటే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు. గోదావరి జలాల మీద తలెత్తినటువంటి వివాదాలు లేదా ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి అభ్యంతరాలు ఏమైనప్పటికీ వాటి గురించి అభిప్రాయాల మార్పిడికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసినటువంటి ఒక అనధికార సమావేశం. అందువల్ల దానికి ఉండేటువంటి పరిమితులు దానికి ఉన్నాయి. ఆ సమావేశంలో బనకచర్ల ప్రస్తావన లేదా అంటే బనకచర్ల ప్రస్తావన వచ్చింది. తెలంగాణ తరఫున ముఖ్యమంత్రి లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అభ్యంతరం తెలపలేదా అంటే తెలిపారు. మరి అది ఎజెండాగా చర్చించారా అంటే ఎజెండాగా లేదు. ఎందుకంటే గోదావరి జలాల తర్వాత బనకచర్ల వస్తుంది, లేకపోతే ఇంకా మిగతా అన్ని ప్రాజెక్టులు వస్తాయి. అటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కానీ తెలంగాణలో అన్ని ప్రస్తావనలు రావడం వేరు, అఫీషియల్ గా ఎజెండా పెట్టి చర్చించడం వేరు. ఇక దాని మీద వచ్చినటువంటి స్పందనలు చూస్తే నిమ్మల రామానాయుడు గారు ఏం చెప్తున్నారు? అసలు బనకచర్ల మీదనే ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి చెప్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవమైనటువంటి అంశం. అది 2 రాష్ట్రాలు లేవనెత్తినటువంటి అంశాల మీద దానికి సంబంధించినటువంటి ఒక కమిటీ తప్ప బనకచర్ల మీదనే ఒక కమిటీ వేసినట్టు కేంద్ర ప్రభుత్వము గత రాత్రి పిఐబి ద్వారా విడుదల చేసినటువంటి ప్రకటనలో అసలు బనకచర్ల ప్రస్తావనే లేదు. అందుకని ఒకటి. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము దానికి తనదైనటువంటి ఫ్యాషన్ చెప్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతిపక్షం వైసీపీ ఏం చెప్తా ఉంది? అసలు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యాడు,
అదే ఎజెండా తోటి సమావేశానికి వెళ్లి అసలు ఆ ప్రస్తావన కూడా లేకుండా ఏమి చేయకుండానే ఆయన పూర్తిగా విఫలం చేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక లేదా నాయకులు అది స్పందనలు ఉన్నాయి. మరి దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? అందువల్ల దేన్ని ప్రామాణికంగా నా అభిప్రాయం ప్రకారం ఒక కమిటీని వేశారు. రెండవది బనకచెర్ల విషయానికి వస్తే వాళ్ళు ప్రతిపాదించినటువంటి తాత్కాలిక ప్రాజెక్టు నివేదికని పర్యావరణ శాఖ తిరస్కరించింది. అదేవిధంగా జలవనరుల శాఖ కూడా అసలు ముందు మిగులు జలాలు ఎంత ఉన్నాయో తేల్చుకోకుండా మీరు ఇది చెప్తారేంటి, ముందు దాని సంగతి తేల్చుకోండి అని చెప్పేసి దాన్ని తిప్పి పంపింది. అటువంటి తిప్పి పంపిన దాని గురించి ఆ ప్రాజెక్టు గురించి చర్చించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఎజెండా పెడుతుంది, ఏ ప్రాతిపదికన పెడుతుంది, దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్లా అంగీకరిస్తుంది అనేటువంటి అంటే సాంకేతికంగా ఉన్నటువంటి సమస్యలు. మరి ప్రస్తావన రాలేదా అంటే ప్రస్తావన వస్తాయి. ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకునేటువంటి విషయాల్లో అనేకమైనటువంటి ప్రస్తావనలు వస్తాయి. ఎవరి వాదనలు వాళ్ళు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించారు. అందుకని ఒక కమిటీని అంటే ఇప్పుడున్నటువంటి బనకచెర్ల కాదు, బనకచెర్ల వివాదం మీద కాదు, లేకపోతే బనకచెర్ల ప్రతిపాదన మీద కాదు, మిగిలినటువంటి అంశాలన్నింటి మీద ఒక కమిటీని వేశారు. ఇప్పుడు తేల్చాల్సింది గోదావరి జలాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినటువంటి జలాలకు సంబంధించినటువంటి ఒక కేటాయింపు మాత్రమే ఉన్నది. వాటిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య విభజించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రాష్ట్రానికి ఎంత వాటా అనేది తేల్చాలి. అది ఎవరు తేల్చాలంటే కేంద్ర ప్రభుత్వమే తేల్చాలి. దానికి ఒక ట్రిబ్యునల్ వేస్తుందా, లేకపోతే ఇంకోట ఎట్లా వేస్తుంది ఏంటి అనేటువంటిది అన్ని రాష్ట్రాలకి, విభజిత రాష్ట్రాలన్నిటికీ గతంలో ఏ విధంగా ఒక ప్రాతిపదిక ఉన్నదో అదే విధంగా వేయాలి. అటువంటిది మరి ఏ రాష్ట్రం కూడా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలో కూడా ఈ వాటాల సంగతి తెలుసమని చెప్పేసి అడిగిన పాపాను పోలేదు. ఈ బనకచెర్ల ప్రస్తావన వచ్చిన తర్వాత ఈ బనకచెర్ల మీద ఇటువంటి అభ్యంతరాలు కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తుందని తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 నెలల క్రితం 3 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అంటే 10 సంవత్సరాల పాటు గోదావరి జలాల పంపిణీ గురించి మరి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెచ్చలేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం అయినా చొరవ తీసుకున్నదా అంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా అటువంటి చొరవ లేదు. దానికి ఉండేటువంటి రీజన్స్ దానికి ఉండొచ్చు, రాజకీయాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర. మనకెందుకు ఈ వివాదంలో తలపెట్టి అటు 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రయోజనాలు ఏమన్నా దెబ్బతింటాయో ఏదైనా కావచ్చు. అందువలన ఇది ఇంకా తేవాల్సినటువంటి అంశమే. రెండోది అత్యంత సంక్లిష్టమైనటువంటి వివాదంగా ఇప్పుడు మారింది. మరి గోదావరిలో మిగులు జలాలు లేవా? ఏమిటి మిగులు జలాలు? గడిచినటువంటి 30 సంవత్సరాలు లేదా అంతకుముందు మొత్తం డేటాను కనుక చూస్తే సగటున 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి అనేటువంటిది ఒక వాస్తవం. కృష్ణా జలాలు పంపిణీ జరిగినా లేదా గరిష్టంగా వినియోగించుకున్నప్పటికీ కృష్ణా జలాలు కూడా అదే విధంగా విజయవాడ దగ్గర నుంచి కృష్ణా సముద్రంలో కలుస్తున్నాయి. మరి గడిచినటువంటి 7 సంవత్సరాల్లో చూస్తే కనిష్టంగా 2400 టీఎంసీలు, గరిష్టంగా 6000 టీఎంసీలు సముద్రంలోకి వృధాగా పోయినట్టు మనకు తెలుస్తున్నాయి. సగటును చూస్తే 3000 టీఎంసీలు కనిపిస్తున్నాయి. మరి ఆ విధంగా పోయేటువంటి వాటిని సముద్రంలో 2 రాష్ట్రాలు దెబ్బలాడుకొని సముద్రంలో కలపడం ఉచితమా, లేకపోయేట్లయితే సామరస్యపూర్వకంగా దాన్ని పరిష్కరించుకోవడం ఉచితమా? ఇది సమస్య. నా అభిప్రాయం ప్రకారం బనకచెర్ల కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, నదుల అనుసంధానం ద్వారా వృధాగా పోతున్నటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవాలి అనడంలో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ, ఏ పార్టీ కూడా విభేదించట్ల. ఇన్ ప్రిన్సిపల్ దాన్ని అందరూ దాన్ని ఉపయోగించుకోవాలి. అయితే ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది సమస్య. గోదావరి జిల్లాల్లో వాటా తేలకుండా బనకచెర్ల ప్రాజెక్టుకి గనక అనుమతించేట్లయితే మరి మా ప్రయోజనాలు దెబ్బతింటాయి కదా. మేము భవిష్యత్తులో ప్రాజెక్టులు కట్టుకుంటే వాటికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయనేటువంటిది తెలంగాణలో సహజంగా న్యాయబద్ధంగా లేవనెత్తినటువంటి అభ్యంతరం. అందుకని తెలంగాణకు అన్యాయం జరగకూడదు. అదేవిధంగా
గోదావరి లేదా కృష్ణా జలాలు వృధాగా సముద్రంలోకి పోకూడదు. వాటిని ఎట్లా వినియోగించుకోవాలనే దానికి ఒక సమగ్రమైనటువంటి పథకాలని లేదా చర్చను నిర్వహించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఓకే అండి, నేను ఈ సందర్భంగా మళ్ళీ వస్తానండి. ఏం చేస్తారు ఏమిటనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి. లింగం యాదవ్ గారు